ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త తెలంగాణ సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికను ఏర్పాటు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులను సూచించారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో ఆయన గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ పారిశ్రామికల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోని స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటినీ అందుబాటులోకి ఉన్నందున ఆ సిటీ ప్రాంగణంలోని వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బి తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరికీ తాత్కాలిక బోర్డు భావించాలని రేవంత్ నిర్ణయించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీతో ఏమేమి కోర్సులు ఉండాలి, ఎలాంటి కరికులం ఉండాలి, అటు పరిశ్రమల అవసరాలు కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేందుకు ఏ నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేదే అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే కరికులం కోర్సులకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి 5 రోజులకోసారి సమావేశం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా, ప్రభుత్వం ఈ బాధ్యతలను చేపట్టాలా, మెరుగైన చూడాలా అనేది ఆలోచిస్తున్నారు. యూనివర్సిటీని ఏర్పాటు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్ట్ రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులను ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని రేవంత్ సూచించారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుందన్నారు. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు ఈ సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వకేషన్ సెంటర్ను రేవంత్ పరిశీలించారు. దాదాపు 20 నిమిషాల పాటు అందులో ఉండే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.